హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. మేలోనే స్టార్ట్ అయిపోయిందనమాట. చలికాలం పోకముందుకే ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఎండాకాలం వెళ్ళక ముందుకే వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఈ వర్షాలని తట్టుకొని మనకి బాడీలో మంచి ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే తప్పకుండా ఈ లడ్డు అనేది చేసుకొని తినాలి అండి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే దగ్గు, జలుబు, జ్వరము వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ లడ్డూని అయితే ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి నువ్వుల లడ్డు అనమాట. చాలా సింపుల్గా జస్ట్ 5 నిమిషాల్లో అయిపోయే విధంగా చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి శుభ్రంగా చేసి పెట్టుకున్న 1.5 కప్పుల దాకా నువ్వులు అయితే తీసుకుంటున్నానండి. ఈ నువ్వులు వచ్చేసి మన రైతుల దగ్గర పొలాలలో నాటు నువ్వులు దొరుకుతాయి కదా, ఆ నువ్వులు అనమాట. మీ దగ్గర ఇవి అవైలబుల్లో లేకపోతే బయట షాప్లో దొరికే హైబ్రిడ్ నువ్వులనైనా తీసుకోవచ్చు. అలాగే ఈ నువ్వులు వచ్చేసి తెల్ల నువ్వులండి. ఇప్పుడు వీటన్నిటిని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కడాయిలోకి ఈ నువ్వులన్నీ తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ 2 నిమిషాలు అలా దోరగా వేపుకోవాలి అండి. ఎందుకంటే నువ్వులు ఇలా వేపుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. ఎవరైనా నువ్వులు తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఇలా వేపి నువ్వుల లడ్డు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నువ్వులలో కాస్త మట్టి వాసన లాగా వస్తూ ఉంటుందండి, అంటే ముక్క వాసన అంటారు కదా, సో ఆ విధంగా కూడా పోతుందన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల చేదు అనేది తగ్గుతుంది, నువ్వులలో నుంచి వచ్చే మట్టి వాసన కూడా తగ్గుతుందన్నమాట. మరి ఎక్కువసేపు వేపొద్దండి, నువ్వులలో ఉండే నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఈ విధంగా వేపుకున్నామంటే సరిపోతుంది. చిటపటమని వేగనవసరం కూడా లేదు. ఇలా వేపుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి దాదాపుగా 8 దాకా యాలకులు అయితే వేస్తున్నానండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికైతే తెలుసు నేను యాలకులు కాస్త ఎక్కువగానే తింటాను అని. అందుకనేసి 8 దాకా యాలకులు వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా జస్ట్ పల్సిస్తూ కాస్త కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగోదండి, నోటికి అంటుకుపోతుందన్నమాట. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా జస్ట్ అలా కోర్స్గా పలుకులుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సగం దాకా వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగతా సగాన్ని ఇదే మిక్సీ గిన్నెలో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి 1 కప్పు నువ్వులు తీసుకుంటే 3/4 కప్పు దాకా బెల్లం తురుము అనేది తీసుకోవాలి. మనం ఇక్కడ 1.5 కప్పు దాకా నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. కొలత ఎలాగంటే ఏదైనా కప్పుతోటి 3 భాగాలు నువ్వులు తీసుకుంటే 1 భాగం బెల్లం తురుము తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అంటే 1.5 కేజీ నువ్వులకి కేజీ అన్నమాట. ఆ విధంగా తీసుకోండి, సరిపోతుంది. తర్వాత దీన్ని కూడా మరి మెత్తగా కాకుండా పల్సిస్తూ కాస్త కోర్సుగానే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో ఉండ చేయడానికి వచ్చేంత వీలుగా అయితే మిక్సీ పట్టి తీసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మరోసారి కూడా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఇలా పొడిగా అయితే మిక్సీ పట్టుకోండి. ఒకటే స్పీడ్లో తిప్పితే ఏంటంటే ఉండలాగా అయిపోతుంది, అందుకనేసి జస్ట్ అలా పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడిగా ఉందో, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనకి ఏ సైజులో అయితే లడ్డు కావాలో ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే ఇక్కడ వేయించిన బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు. మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర గుండు కొబ్బరి ఉంటే అందులో ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండు కొబ్బరి తురుము కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము అనేది కంపల్సరీ అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదన్నమాట. చూసారు కదా, నేనైతే కాస్త చిన్నపాటి లడ్డూలాగా అయితే చేస్తున్నానండి. పిల్లలైతే ఇలా చిన్న సైజులో చేసామంటే ఇష్టంగా తింటారు. మరి పెద్దగా చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. చిన్నవి అయితే వాళ్ళకి చాలా క్యూట్ అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకనేసి వాళ్ళ కోసం చిన్న సైజులో చేశాను.
మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అనమాట. నాకు సుమారుగా ఒక 13-14 దాకా అయితే వచ్చాయండి లడ్లు అనేది. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకున్నామంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే లడ్డు చుట్టుకునేటప్పుడు కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసుకున్నాము అంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చేదు అనేది తెలియకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వర్షాకాలంలో ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి. అలాగే ఎవరికైనా వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా ఏదైనా నొప్పులు ఉన్న, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. రోజుకొక లడ్డు తిన్నా సరే జుట్టు కూడా మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి లడ్డు చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.